హాయ్ వెల్కమ్ టు మన మూవీ అప్డేట్స్. రెండు ప్రైమ్ డేట్స్ కరెక్ట్గా యూస్ కాలేక ఫ్లాప్ అయిన రామ్ పోతినేని సినిమాలు. హీరో రామ్ రీసెంట్గా డబుల్ స్మార్ట్ మూవీతో థియేటర్లోకి వచ్చాడు. ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చి వీకెండ్ కంప్లీట్ అవ్వక ముందే కలెక్షన్స్లో చాలా స్లో అయింది. అలాగే లాస్ట్ ఇయర్ బోయపాటి డైరెక్షన్లో స్కంద మూవీతో వచ్చిన రామ్కి సేమ్ రిజల్టే వచ్చింది. ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కూడా అనుకున్నంత సక్సెస్ కాలేక ఫ్లాప్ గా నిలిచింది. ఈ రెండు మూవీస్ మనకు ప్రైమ్ డేలోనే రిలీజ్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 28న ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ కావాల్సింది. ఆ మూవీ పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్కి వెళ్ళగానే ఆ డేట్స్ లోకి స్కంద మూవీ రిలీజ్ అయింది. ఈ ఇయర్ కూడా ఆగస్టు 15న అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రిలీజ్ కావాల్సింది. సో షూటింగ్ ఇంకా కంప్లీట్ కాక ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇలా చూసుకుంటే ఈ ప్రైమ్ డేట్స్ రామ్ కి అస్సలు కలిసి రాలేదని చెప్పాలి. అలాగే నాది ఇంకో ఒపీనియన్, రామ్ ఇలాంటి మూవీస్ ఆపేసి లవ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీస్ తో వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. దీని గురించి మీరేమంటారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంకెన్నో మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.